సంగారెడ్డి జిల్లాలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. నమస్తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై భూతేషు జ్ఞానరూప విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై. భారతీయ సంస్కృతి లోపల జ్యోతికి చాలా ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానవంతులైతే లోకంలో జరిగేటువంటి కార్యక్రమం దానికి ముఖ్య సూత్రధారి పాత్రధారి దీపం దారి చూపినటువంటి జ్ఞానమయూరి గారు మన భారతదేశ ప్రప్రమూర్తి నారీ శిరోమణి మన సావిత్రిబాయి పూలే గారు అని సందర్భ గారు ఈ యొక్క కార్యక్రమం లోపల ముఖ్య అతిథులు అందరు కూడా భాగస్వాములు సన్మానం కాదు అందరు చప్పటితో ఒకసారి మేడం గారికి కూడా సిద్ధంగా ఉండాలి. తర్వాత ఎం గోవర్ధని మేడం గారు స్కూల్ ఆఫ్ స్టేట్ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి లోపల ఆంగ్ల భాష అభివృద్ధి కొరకు సన్మానం కూడా. ఆ తర్వాత గారు టీజీఎంఎస్ వెలివెల పీజీ అలాగే మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అలాగే యాదవ్ గారికి, 95వ జన్మదిన సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నాం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే వాళ్ళు ఆనాటి కాలంలో ఎంత కష్టపడితే ఇప్పటి వరకు మనం గుర్తించుకున్నాం. మనం కూడా వాళ్ళలాగే పుట్టినాం సమాజంలో. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి భేదాభిప్రాయాలు ఉండేవి. ముట్టదు అంటదు, అసలు ఆడపిల్ల అంటేనే ఆవిడ దూరం ఉంచేవాళ్ళు. 4 గోడల మధ్యలో ఉండాలి, మాట్లాడద్దు అంటే ఏం ఆ రోజుల్లో మరి అట్లా ఆచారాలు ఉండే కాబట్టి అలా ఉండాల్సి వచ్చింది. మరి అవి కఠినమైన నిర్ణయాలు, సమాజంలో చాలా కఠినమైన అట్లాంటి వాటిని కూడా సాధించిందంటే జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి గారు. ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు మనం సమాజంలో కుటుంబంలోనే భర్త తమ్మునికి ఏమన్నా సహాయం చేస్తాం, తమ్ముడికి కష్టం ఉంది అంటే మనం ఆడవాళ్ళని ఏమంటాం, వద్దు ఎందుకు చేయాలి, మనమే సంపాదించుకోవాలి, వాళ్ళకి ఎందుకు చేయాలంటాం. కామన్గా అందరు కాదు, సమాజంలో ఉన్న సభ్యత్వం చెప్తున్నా. మరి ఆ రోజు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా సంపాదన వద్దు, సంతానం వద్దు, మనం సమాజం కోసం పాటుపడతామని మరి రాత్రి పగలు ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, టైం వేస్ట్ చేయకుండా ఉన్న సమయంలో 10 మందికి మనం మేలు చేయాలని ఇద్దరు కూడా మరి సమాజం కోసం అడుగులు వేస్తూ వచ్చింది. అడుగులు వేస్తే ఊరుకున్నారా సమాజం? ఎక్కడ పోయినా మనం హింసించేవాళ్ళు, నిందలేసేవాళ్ళు. అయినా దేనికి కూడా భయపడకుండా మనం చేసేది తప్పు కాదు. ఎప్పుడైనా మనం కూడా అంతే, చేసే పని తప్పు కాదు అన్నప్పుడు దాన్ని మనం ముందుకే వెళ్ళాలి, కానీ ఎందుకని చూస్తే మాత్రం తప్పు చేసిన వాళ్ళము. ఆ రోజు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిండ్రు అంటే మరి ఈ రోజు ఇంత మహిళలు మరి కలెక్టర్ అయింది. ఇక్కడ నేను కూడా రాజకీయంలో వచ్చిన మరి టీచర్స్ ఇప్పుడు స్విగ్గీ నడిపిస్తున్న ఆడపిల్లలు కూడా స్కూటీలు వేసుకొని మరి సప్లై చేస్తున్నారు. ఆ స్థాయికి ఎక్కినాం మనం. దేంట్లో తక్కువ కాదు, మొగళ్ళు వాళ్ళని మించి మనం ఇంకా కూడా. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి చేసిన గౌరవనీయులైన టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి,
అలానే డిఓ గారికి, డిఓ గారికి, వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి, అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషలీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ ఉమెన్స్ టీచర్స్ డే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50%, ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక 20 to 25% మహిళలు ఉంటారు. కానీ ఓన్లీ టీచర్స్ గా మాత్రమే మోర్ దెన్ 50% మహిళలు ఉన్నారు. కాబట్టి దట్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సెకండ్లీ, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. బికాస్ ఫస్ట్ 5 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళ మదర్ ఫాదరే వాళ్ళకి ఒక మోడల్ కానీ ఒక ఐడియల్ పర్సన్ గా అనుకుంటారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ 10 years ఆఫ్ దర్ లైఫ్ ఫ్రమ్ ఏజ్ 5 to ఆల్మోస్ట్ ఏజ్ 20 వరకు వాళ్ళకి మోడల్ ఎవరు అంటే వాళ్ళ టీచర్ వాళ్ళ గురువునే ఉంటారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ 2th standard పాపని అని ఎప్పుడైనా అడగండి, పెద్ద ఏమంటారు అనుకుంటే మేము ఫస్ట్ టీచరే అవుతామని చెప్తారు. సో దానికి రిప్రజెంటేషన్ ఇస్ బేసిక్లీ దట్ టీచర్స్ ఎంత ఇన్స్పిరేషనల్ రోల్ ఉంటారు ఒక చైల్డ్ జీవితంలో కానీ ఆర్ వాళ్ళ లైఫ్ లో కానీ అనేది మనకి తెలిసొస్తుంది. సో మోర్ ఇంపార్టెంట్లీ లేడీ టీచర్స్ ప్లే గ్రేటర్ రోల్. ఎందుకంటే మీరు నాట్ జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే కాదు, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కానీ వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ ఇవి కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ.